హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్టిఫైడ్ కాపీ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సర్టిఫైడ్ కాపీని జనరల్గా మనం స్టేషనరీ నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఎంఎస్ వర్డ్తో ఫెమిలియర్ అయి ఉంటే సర్టిఫైడ్ కాపీని మీరు జనరల్గా చూసి కూడా ఆల్రెడీ ఫిల్ చేసింది మీరు మీ ఎంఎస్ వర్డ్లో రాయొచ్చు. జనరల్గా మనం సర్టిఫైడ్ కాపీని సిఏ అని అంటాం, కాపీ అప్లికేషన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇట్లుంటుంది. ఫామ్ అనేది ఇట్లుంటుంది, సేమ్ ఇట్లనే ఉంటుంది. స్టేషనరీలో ఇలాగే బాక్స్ ఉంటే ఇంకొంచెం లెందీగా ఉంటుంది. దాని తర్వాత మీకు ఇట్లా కాపీ అప్లికేషన్ అని ఉంటుంది. అండ్ నౌ ఇక్కడ ఫస్ట్ మీరు చూసినట్టయితే రూల్ 128 సిఆర్పి అని ఉంది, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 128. మరి క్రిమినల్కి వేరే ఉంటుందా సిఏ అని నాకే ఫస్ట్ డౌట్ వచ్చింది. వేరే వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు. సో నేను అప్పుడు ఏం చేసిన, నాకు తెలియడం వల్ల ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ప్లస్ తెలంగాణలో ఇవి రెండు స్టేట్స్లలో, వేరే స్టేట్స్ మనకు తెలీదు, ఈ రెండు స్టేట్స్లలో సివిల్కి క్రిమినల్కి సేమ్ సిఏ అప్లికేషన్ ఉంటుంది అన్నట్టు. సిఏ కాపీ అనేది సేమ్ ఉంటుంది ఫర్ సివిల్ అండ్ క్రిమినల్. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వెళ్ళారనుకోండి, ఢిల్లీలో క్రిమినల్ సర్టిఫైడ్ కాపీ వేరే ఉంటుంది, సివిల్ సర్టిఫైడ్ కాపీ కోసం వేరే వేరే అప్లికేషన్స్ ఉంటాయి. మన ఈ తెలంగాణలో అట్లా ఏం లేదు. ఓకే, ఫస్ట్ మనం ఏమనుకుందాం, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను ఒక సీసీ ఫైనల్ జడ్జ్మెంట్ కాపీ కోసం అప్లై చేస్తున్నా. సీసీ అంటే మీకు అందరికీ తెలుసు, క్యాలెండర్ కేస్. అది ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఇక్కడ కోర్ట్ పేరు రాయాలి మీరు పెన్ తోటి. ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఎంఎస్ వర్డ్, లేకపోతే మీరు ఎంఎస్ వర్డ్ తోటి ప్రింట్అవుట్ తీద్దాం అనుకుంటే మీరు ఇక్కడ కూడా టైప్ చేసుకోవచ్చు. ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ 6th అడిషనల్ మెట్రోపాలిటన్ జడ్జి మనం తీసుకోవాల్సింది. 6th అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, 6th అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎట్ నాంపల్లి అనుకున్నాం. ఓకేనా? దాని తర్వాత కేస్ సీసీ నంబర్ కదా. ఇక్కడ జనరల్గా మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ ఆల్రెడీ సూట్ అని టైప్ చేసి ఉంటుంది. మీరు ఒకవేళ స్టేషనరీ నుంచి తీసుకుంటే, సో మీరు సూట్ అయితే సూటు, క్రిమినల్ అయితే మీరు ఆ సూట్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి పక్కన సీసీ అని రాసేయాలి. సీసీ అని రాసేసి దాని నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 752 అనుకుందాం, 752. అండ్ యూ నీడ్ టు రైట్ ఇయర్, ఇక్కడ ఇయర్ రాసేయాలి 2015. ఓకేనా? ఇక్కడికి రాగానే సీసీలో పార్టీస్ ఎవరు ఉంటారు? సీసీలో జనరల్గా పోలీస్ స్టేషన్ ఉంటుంది, గోల్కొండ పిఎస్ అనుకున్నాం. గోల్కొండ పిఎస్ ఆర్ఎల్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఎట్లయినా ఉండొచ్చు, వాళ్ళు రాసేయాలి. ఇక్కడ మనం సీసీలో మనకు ప్లెయింటిఫ్ కానీ పిటిషనర్ కానీ ఉండరు. మనకు ఎవరు ఉంటారు? కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్. సో మనం ఇక్కడ వాటిని స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు, లేకపోతే మనం ఇక్కడ పెట్టుకొని కంప్లైనెంట్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏముంటుంది, ఫర్ సపోజ్ ఇద్దరు పేర్లు ఉన్నాయనుకోండి, శరత్ అండ్ అనదర్, శరత్ ఇంకా అనదర్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ అక్యూజ్. ఇక్కడ వీళ్ళకు డిఫెండెంట్ దగ్గర అక్యూజ్డ్ అని రాయించుకోవాలి, రాసిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ దట్ సర్టిఫైడ్ కాపీస్ ఫర్ ద డాక్యుమెంట్స్ అండర్ మెన్షన్, అంటే కింద మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ మే బీ ఫర్నిష్ టు ఎవరికి? ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు కదా, అక్యూజ్ నెంబర్ 1 కోసం తీసుకుందాం. ఫర్ అక్యూజ్ నెంబర్ 1 టు ద అక్యూజ్ నెంబర్ 1, సారీ, ఇన్ బ్రాకెట్లో మీకు ఇంకా ఈజీ అవ్వాలి డాక్యుమెంటేషన్ చేసే వాళ్ళకి, లేకపోతే మీకు కాపీ సెక్షన్లో వాళ్ళు జల్దీ ఇవ్వాలి అనుకుంటే మీరు అక్కడ వాళ్ళ పేరు కూడా రాయచ్చు. A1 పేరు అంటే శరత్. అండ్ ద కాపీస్ ఆర్ అర్జెంట్లీ రిక్వైర్డ్ ఫర్, ఇఫ్ యూ గో ఫర్ అన్ అపీల్ మీరు అపీల్ అని పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ క్వాష్కి వెళ్తే ఫర్ క్వాష్ అని పెట్టుకోవచ్చు, లేదు రివిజన్కి వెళ్తే రివిజన్ కూడా పెట్టుకోవచ్చు, రివ్యూకి వెళ్తే రివ్యూ. క్రిమినల్ రివ్యూ ఉండదు, సారీ. అండ్ ద కాపీస్ ఆర్ అర్జెంట్లీ రిక్వైర్డ్ అండ్ ఫ్యూచర్ రికార్డ్ అని చెప్తాను, అర్జెంట్లీ రిక్వైర్డ్ ఫర్ ఫ్యూచర్ రికార్డ్. నాకు జడ్జ్మెంట్ కదా కావాల్సిందే, నేను జడ్జ్మెంట్ తీసుకుంటాను. నంబర్ 1 డేట్ అనుకుందాం 06/03/2023 అనుకుందాం.
ఇక్కడ ఏంటి ఫైనల్ జడ్జ్మెంట్ కాపీ ఆఫ్ 06/03/2023. అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ఇఫ్ ఎనీ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్, ఇఫ్ అండర్ ఎనీ ఆర్డర్ ఇఫ్ ఎనీ అండర్ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్. ఏది మీనింగ్ఫుల్లే లేదు అసలు. అది ఆర్డర్ ఆఫ్ అని ఉండాలి అసలు. ఆర్డర్ ఆఫ్ ఎనీ అండర్ విచ్ అన్ అప్లికేషన్ ఈజ్, మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టి ఆర్డర్ అప్టైన్ చేసి ఉంటే ఆ ఆర్డర్ కావాలంటే అప్లికేషన్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయాలన్నట్టు. ఇక్కడ డేట్ ఏంటి, ఫర్ సపోజ్ మనం ఏ రోజు అప్లై చేస్తున్నాం, 25th ఆఫ్ మార్చ్, దెన్ ఆఫ్టర్ 2024. అడ్వకేట్ ఫర్, మనం ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నాం అక్కడ, నేను పైన చెప్పినట్టు అక్యూజ్డ్ 1. సో ఇక్కడ మనం అక్యూజ్డ్ 1 ఆర్ ఎల్స్ మీరు A1 అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ, శరత్. ఓకే, మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ మీరు సైన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, అవసరం లేదంతాను. ఇన్ ద కోర్ట్ ఆఫ్ సేమ్ ఆనరబుల్ 6th అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎట్ నాంపల్లి. సేమ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం తీసేసి సిసి ఏమనుకున్నాం 752 కేసు ఎప్పటిది అనుకున్నాం మనం ఇక్కడ 2015 అండ్ బిట్వీన్ గోల్కొండ పిఎస్. సేమ్ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ కంప్లైనెంట్ ఉంది, నో ప్రాబ్లం. కొన్నిట్లలో ఉండదు కంప్లైనెంట్, అక్యూజ్ మనకి ఇంపార్టెంట్. అవేం లేకున్నా కూడా తీసుకుంటారు కానీ, బట్ యాజ్ ఎ బేసిక్ థింగ్ మనకు సీసీ అప్లై చేస్తుంటే మనకు ఎవరు ఉండాలని మనకు తెలియాలి కాబట్టి అది కరెక్ట్ వేలో మనం హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి శరత్ అండ్ అనదర్ కాపీ అప్లికేషన్ ఫైల్డ్ ఆన్ డేట్ మనం ఆల్రెడీ ఇక్కడ పైన మెన్షన్ చేసి 25th March 25/03/2024. ఫైల్డ్ బై మనం ఎవరి పేరు తీసుకుందాం, సంతోష్ రెడ్డి. ఇక్కడ వచ్చేసి కౌన్సిల్ ఫర్ అక్యూజ్ నెంబర్ 1 లేదా అక్యూజ్డ్ 1, లేకపోతే ఇద్దరు అక్యూజ్కి సేమ్ కౌన్సిల్ అయితే కౌన్సిల్ ఫర్ అక్యూజ్డ్. దాని తర్వాత ఇక్కడ మీరు ఏం చేసేయాలి, మీ మొబైల్ నెంబర్ రాసేయాలి, అంతే సరిపోతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ₹1 కోర్ట్ ఫీ సరిపోతుంది. ఈ బ్యాక్ సైడ్లో ఈ హాఫ్ డాకెట్ పైన ఇక్కడ మెన్షన్ చేయాలంటే మీరు ₹1 ఆల్మోస్ట్ ఎనఫ్. ఎందుకంటే ఎన్ని పేజెస్ ఉంటే మనకి ఇప్పుడే తెలియదు కాబట్టి నామినల్ ఫీగా ₹1 మనం ఇక్కడ స్టిక్ చేసి ఇచ్చేసేయాలి. వాళ్ళు కాపీ సెక్షన్లో మీకు ఒక నంబర్ ఇస్తారు, సీరియల్ నెంబర్. ఆ నెంబర్ తీసుకెళ్ళి మీరు ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు రమ్మని చెప్తారో ఆ సెక్షన్లో, మీరు అప్పుడు వెళ్ళి ఆ నెంబర్ చెప్తే వాళ్ళు మీకు తీసిస్తారు. ఆ జడ్జిమెంట్లో ఎన్నైతే పేజెస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 8 పేజెస్ ఉన్నాయి. మీకు వన్ మోర్ థింగ్ ఇక్కడ ఒకటి చెప్పలేదు. ఇక్కడ మీకు ఫర్ సపోజ్ మీకు 3 కాపీస్ కావాలనుకోండి, మీరు అక్కడ బ్రాకెట్లో 3 కాపీస్ అని రాయాలి. 3 కాపీస్ అట్లా 3 కాపీస్ అని చెప్పి రాసేసుకోవాలి. 4 కాపీస్ అంటే 4 కాపీస్. మీరు ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ ₹1 కోర్ట్ ఫీ పెట్టిల్లు కాబట్టి ఫస్ట్లో మీకు జడ్జ్మెంట్ వచ్చినాక, అంటే మీకు కాపీ ప్రింట్ అయి వచ్చినాక దాంట్లో ఎన్ని పేజెస్ ఉంటే దాని మందం ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్టార్టింగ్ మీకు ఏం అవసరం లేదు, ప్రింట్ తీసి అది మీ దగ్గరకు వచ్చినప్పుడు సేమ్ ఇది ఏ కోర్టులో అయినా సేమ్ ఇట్లానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం సిఏ బోత్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ అప్లికేషన్స్ ఏమి ఉండదని మనకు తెలిసింది, ప్లస్ సిఏ ఫైల్ చేయడం ఎంత సింపుల్ కూడా తెలిసింది. వన్ మోర్ థింగ్, సాటర్డే కొన్ని ఇప్పుడు సికింద్రాబాద్ కోర్టులో సాటర్డే ఎస్ఆర్ నంబర్ ఇవ్వరు, మీకు సిఏ ఇస్తారో ఇయ్యరో కూడా తెలీదు. కానీ మీరు రంగారెడ్డికి వెళ్తే ఇస్తారు, నాంపల్లిలో కూడా ఇస్తారు అన్నట్టు. సో దెర్ ఈస్ నో హాలిడే ఆన్ సాటర్డే వాళ్ళకి. కోర్ట్స్ ఉండవు, బట్ సెక్షన్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.